శ్రీ చైతన్య మనో వికాస్ కేంద్రంలో 2025-26 సంవత్సరానికి గాను మానసిక శారీరక వికలాంగులైనటువంటి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనో వికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకటబాబు తెలిపారు. చీరాల విఠల్ నగర్ లో శ్రీ చైతన్య మనో వికాస్ కేంద్రంలో 2025-26 సంవత్సరానికి గాను మానసిక శారీరక వికలాంగులైనటువంటి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనో వికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకటబాబు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు శ్రీ చైతన్య మనో వికాస్ కేంద్రంలో అనేక వస్తువులు సామాగ్రి ద్వారా ప్రత్యేకంగా విద్యాబోధన చేస్తామన్నారు. కావున చీరాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు విషయాన్ని గమనించి తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. అలాగే నూతనంగా డ్రగ్స్ అలవాటు పడిన వారికి డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ అలవాటు పడిన యువతకు 30 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ చికిత్స అందిస్తామన్నారు. చైతన్య మనో వికాస్ ఈ సంవత్సరం అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. అలాగే మా దగ్గర గత 25 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నదండి. ఇది సిపి అండ్ ఎంఆర్, మస్టర్ డిస్ట్రఫీ, ఆటిజం, హైపర్ యాక్టివ్ ఎనీ కేసెస్ మేము జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇలాంటి వొకేషనల్ మానసిక వికలాంగులలో వొకేషనల్ కోర్సెస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దయచేసి మానసిక వికలాంగుల తల్లిదండ్రులు అందరూ ఇది గమనించి వెంటనే జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే చైతన్య మనో వికాస్ సంస్థలో భాగంగా చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ అనేది నిర్వహిస్తున్నాము. డ్రగ్ ఎడిట్స్ లో డ్రగ్ ఎడిట్ కి బానిసలుగా ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు మన మనుషుల్లాగా, మామూలు మనుషుల్లాగా వాళ్ళ పరిస్థితిని తీర్చిదిద్దడానికి చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ అని కూడా స్టార్ట్ చేయటం నిర్వహిస్తున్నాము. వారికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మత్తు పదార్థాల నుండి వారిని మాన్పించే విధంగా తయారు చేసి వారికి ఒక్కొక్క పేషెంట్ కి 30 days ట్రీట్మెంట్ ఉంటుందండి. 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని జాయిన్ చేసుకోవడం, ఆ 30 days ట్రీట్మెంట్ అయిపోయిన వారిని మళ్ళీ మేము ఫాలో అప్ చేసుకోవటం, అలాగే మా టీం ఉంటుంది. దీన్ని కూడా గమనించి ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే అండి, 24 hours లో మిడ్ నైట్ అయినా సరే, ఏ టైంలో అయినా సరే ఇలాంటి మనుషులు ఉన్నవారు దయచేసి మా ఫోన్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి. 9959131715 చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ వెంకన్న బాబు అను నంబర్ కి కాల్ చేసిన వెంటనే మేము వారిని జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా, భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల
సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మారిపోని కథలు లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. దర్శించి దైవాలే తలదిల్చగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది